హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ చూపిస్తున్నాను కదా! ఈ ట్రెండింగ్ పఫ్ స్లీవ్స్ కటింగ్, స్టిచ్చింగ్ రెండైతే వీడియోలో చూపిస్తానండి. కొన్ని సారీస్‌కి బ్లౌజ్ కలర్ వేరేగా ఉంటది. సారీ కలర్ వేరేగా ఉంటది కదండీ! అలాంటప్పుడు ఆ బ్లౌజ్‌కి సారీలో ఉన్న క్లాత్ తీసేసుకొని బ్లౌజ్ లుక్ అనేది అందంగా కనిపిస్తదండి. అయితే ఇప్పుడు ఈ కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఎక్కడ క్లాత్ అనేది పోగుల్లాగా రాకుండా నీట్‌గా ఫినిషింగ్ వచ్చే విధంగా నేనైతే చూపిస్తాను. ఈ కలర్ మధ్యలో ఏసాను కదండీ! ఈ కలరు బ్లాక్ అనేది ఆ ప్లేస్‌లోన మనకి శారీలో క్లాత్ వేసేసుకుంటే అందంగా కనిపిస్తది. అంటే జాకెట్ కలరు మళ్ళీ అందులో వేసామనుకోండి కలిసిపోతది. అందుకని ఆపోజిట్ కలర్ అయితే లుక్ అనేది నీట్‌గా వస్తది. ఇలాగ లేస్ వేసుకొని జాయింట్ చేసుకుంటే బావుంటదండి. అయితే నేను ఒక హ్యాండ్ అయితే మీకు కటింగ్, స్టిచ్చింగ్ 2 చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇగోండి లైనింగు, ఒరిజినల్ లేస్ అనమాట. ఇప్పుడు ఇగోండి లైనింగ్ క్లాత్‌ని ఇలాగ హ్యాండ్ కటింగ్ అయితే చేసేసానండి. 6 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులండి. ఇక్కడ చంకడౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసేసుకున్నానండి. ఇగోండి. చూసారు కదా! ఈ విధంగా ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. అయితే ముందుగా హ్యాండ్ దగ్గర పఫ్ రావడానికి మనం డిజైన్ అనేది గీసుకోవాలి కదండీ! ఇగోండి పొడుగైతే నేను 3 ఇంచులు గీసాను. ఇగోండి 3 ఇంచీలనమాట. ఇక్కడ వెడల్పు కూడా 3 ఇంచెస్ పెట్టానండి. మనము 2 ఇంచెస్ పెట్టుకునే వెడల్పు పర్లేదండి. ఎక్కువ కనిపించకుండా కొంచెమే కనిపిస్తది. బావుంటది. ఇలా డబ్బా షేప్‌లోనే గీసేసుకోండి. ఇగోండి పొడుగు వెడల్పులు కూడా 2.5 ఇట్లా పెట్టుకునే బానే ఉంటదండి. నేనైతే కొంచెం ఎక్కువే పెట్టాను. 3 ఇంచెస్ వరకు పెట్టాను. ఇలా రౌండ్ అనేది ఇలాగా గీసేసుకోండి. ఈ స్కేల్‌తోని గీసుకుంటే రౌండ్ అనేది నీట్‌గా వచ్చేస్తదనమాట. ఈ విధంగా అయిపోయాక ఇప్పుడు ఇదే షేప్‌లోన కటింగ్ అనేది చేసేయాలనమాట. ఇగోండి ఇలా రౌండ్‌గా కటింగ్ అనేది చేసేయాలి. చూసారా? ఈ విధంగా ఇలా కట్ చేసేసాక ఇప్పుడు మనము ముందుగా బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలండి. ఇగోండి నేను ఇప్పుడు కట్ చేసేది ముందుదైతే లైనింగ్ అనమాట. ఇప్పుడు ఇగోండి బ్లౌజ్ పీస్ హ్యాండ్ కట్ చేసేసాం కదా! దీని మీద ఇట్లా పెట్టేసుకోవాలి. ఒరిజినల్ అనేది మనకు కనిపించాలండి. ఇగోండి చూపిస్తున్నాను. ఈ విధంగా కనిపించాలి. ఈ పైన ఇగోండి ఈ విధంగా అనేది హ్యాండ్ అనేది పెట్టుకోవాలి. ఇలాగ పెట్టేసినాక ఈ చివరిని ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఇగోండి ఇలాగా లోడింగ్ పద్ధతిలో ఇదైతే చేస్తున్నాను చూడండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి ఈ రౌండ్ దగ్గర కూడా ఇలాగ వచ్చేయాలి. అయిపోయినాక ఈ క్లాత్ మిడిల్‌లో క్లాత్ ఉంది కదండీ! ఇగోండి నీట్‌గా ఇలా కట్ చేసుకొని వచ్చేయడమే. ఇగోండి ఇలా కట్ చేసేసాక ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలాగ అయిపోయినాక ఇది చూడండి ఈ విధంగా ఓపెన్ చేయాలన్నమాట. ఇలా తీసేసుకొని ఈ క్లాత్‌ని ఇలాగా లోడింగ్ పద్ధతిలో మనం చేస్తాం కదండీ! ఆ విధంగా. ఇగోండి ఇలా తీసేసాక నీట్‌గా ఇలా పెట్టేసుకొని హ్యాండ్‌ని ఇప్పుడు ఇగోండి ఇక్కడ నుంచి పైన కుట్టు అనేది వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా రౌండ్‌గా వేసాం కదా! ఈ కిందన కూడానండి. అయితే ఈ క్లాతు కిందన వేరే క్లాత్ కనిపిస్తుంది కదండీ! ఆ క్లాత్ అయితే తర్వాత నేను ఫోల్డింగ్ చేసేస్తాను. కొంచెం అందంగా లేదని చెప్పేసి. ఇగోండి వెనక్కి తిప్పేసి సేమ్ లైనింగ్ ఎలాగుందో అదే విధంగా కుట్టేయడమే. చూసారా? ఈ విధంగా వచ్చింది కదా! ఇప్పుడేమొచ్చి శారీలోని క్లాత్ అనేది మనం తీసుకోవాలండి. 19 ఇంచీలు పొడుగే తీసుకుంటే సరిపోతది. నేనైతే ఈ క్లాత్ వేస్తున్నాను చూడండి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్నవి ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చండి. ఇలాగ చూసుకోవాలి మనము ఆ రౌండ్ షేప్ అనేది ఎంత వెడల్పు కట్ చేసామని చూసుకొని మనం ఈ క్లాత్‌ని అయితే ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకోవాలనమాట. ఇగోండి ఇలాగ అయిపోయింది కదా! ఒకవైపు. కింది సైడ్ కూడా సేమ్ డైరెక్షన్‌లోనే మనమైతే ఇగోండి ఇలా స్టిచ్ వేసుకొని రావాలి. పాదం వైపు ఇగోండి వేస్తున్నాను కదా! ఈ విధంగా. ఇలా మొత్తం ఇదే విధంగా వేసుకొని వచ్చేయాలి. రౌండ్ షేప్ అనేది మనము ఎంత మెజర్‌మెంట్‌తోని కట్ చేసామని చూసుకొని ఈ పట్టీ అనేది కుట్టుకోవాలి. ఇక చూసారా? ఈ విధంగా అయిపోయింది కదా! ఈ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ హ్యాండ్‌ని తీసేసుకొని నీట్‌గా చూసుకోవాలి. ఇగోండి ఇలా చూసేసుకొని కరెక్ట్‌గా పిన్నులైనా పెట్టుకోవచ్చండి జరిగిపోకుండా. లేదంటే ఇగోండి కరెక్ట్‌గా ఇలాగ పెట్టేసుకొని కుట్టేసుకొనైనా వచ్చేయచ్చు. ఇగోండి ఇలాగ.
అయిపోయింది కదా! ఇలా అయిపోయినాక వెనకని క్లాత్ ఉంది చూసారా? ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవచ్చండి లోపల నుంచి. లేదంటే కటింగ్ అని చేసేయచ్చు. నేనైతే ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇది హ్యాండ్ లోపల ఉండిపోద్దండి. అంతగా కనిపించదు. అయిపోయింది కదా! ఈ షేప్ వచ్చే విధంగా ఇప్పుడు ఇగోండి లేస్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇగోండి ఈ రౌండ్ మన ఇష్టం అండి. ఎన్ని ఇంచీలు తీసుకుంటే అంత క్లాత్ అయితే మనకు పడుతుంది. చిన్న రౌండ్ తీసుకోవాలనుకోండి 2 ఇంచీలు వెడల్పు 2 ఇంచీలు పొడుగు తీసుకుంటే సరిపోద్ది. కొంచెం ఎక్కువ ఇప్పుడు నేను పెట్టేదైతే 3 ఇంచెస్ అండి. పొడుగు వెడల్పులు పెట్టాను. అందుకనే అంత పెద్దది కనిపిస్తుంది. ఇగోండి ఈ లేస్ అనేది ఇలాగ డబుల్ స్టిచ్ వేసేసుకుంటే లుక్ అనేది కరెక్ట్‌గా నీట్‌గా కనిపిస్తుంది. చూసారా ఈ విధంగా. అయితే ఈ కిందన ఈ క్లాత్ ప్లెయిన్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేస్తానండి. ఇగోండి ఇలా పెట్టి చూసాను బాలేదు. ఈ విధంగా కాకుండా ఇది శాంపిల్ పీసే కదండీ! అందుకనే ఫోల్డింగ్ చేస్తున్నాను. అదే మనము కరెక్ట్‌గా శారీలో బ్లౌజ్ కుట్టుకున్నామనుకోండి, బ్లౌజ్ హ్యాండ్ పొడుగు తగ్గిపోద్ది కాబట్టి ఇంకా దాని మీద లేస్ వేసుకోవడమేనమాట. ఇదిగోండి చివర కూడా లేస్ జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా చూసారు కదా! నీట్‌గా ఇలా కుట్టేసుకుంటే సింపుల్‌గా అందంగా కనిపిస్తదండి బ్లౌజ్ అనేది, లుక్ అనేది. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ పైన హ్యాండ్ షేప్ ఎలాగుందో అలాగా కట్ చేసేయడమే. ఇక్కడట ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. లేదంటే ఇప్పుడు పైన కట్ చేస్తాం కదా! ఇవన్నీ జాయింట్లు అనేవి ఊడిపోతాయి. అందుకు ఒక కుట్టు వేసేసుకొని ఇలా రౌండ్‌గా తీసేసుకుంటే అయిపోతది. చూసారు కదా! ఫైనల్‌గా హ్యాండ్ అనేది ఇలాగొచ్చిందండి. లో కటింగ్ అనేది తీసేసానండి ముందే. ఇగోండి ఇలాగా. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్